ఋషికొండ ప్యాలెస్ మిస్టరీ వీడింది. ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన ఋషికొండ భవనాలకు సంబంధించిన అన్ని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి నేతలు ఈ భవనాల సందర్శనలకు వస్తే కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. విశాఖ ఋషికొండపై వైసీపీ ప్రభుత్వం హయాంలో క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. ఆ భవన నిర్మాణం అప్పట్లో వివాదాస్పదం అయ్యింది. ఋషికొండను బోడిగుండులా కొట్టేసి భవనాలు కట్టారని గతంలో టీడీపీ ఆరోపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి పార్టీలు ఋషికొండ భవనాలను సందర్శించాయి. వైసీపీ ప్రభుత్వ సమయంలో ఈ భవనాలను చూసేందుకు అధికారులకు అనుమతి ఇవ్వలేదు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకోవాలని జగన్ ప్రభుత్వం భావించింది. ఇన్నాళ్లు ఎవరిని అనుమతించకుండా నిర్మించారో తెలుసుకునేందుకు కొందరు నాయకులు భవనాలను సందర్శించేందుకు వెళ్లారు. ఈ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్, ఫర్నిచర్, సుమారు 500 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు చూసి అవాక్కయ్యారు. ఋషికొండ ప్యాలెస్లో 500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్లోని 26 లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ భవనమైన ప్రజావేదికకు అనుమతులు లేవని జగన్ సర్కార్ కూల్చేసింది. ఋషికొండపై ఏ అనుమతులతో ఈ భవనాలు కట్టారో చెప్పాలని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఎవరిని అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ఈ భవనాలను ప్రారంభించిందన్నారు. అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఋషికొండపై 61 ఎకరాల్లో మొత్తం 7 బ్లాకులు నిర్మించారు.